Hello friends, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నాను. సో ఇట్స్ బీన్ ఎ వైల్ 1-2 వీక్స్ అవుతుంది నేను సరిగా పోస్ట్ చేసేసి. సో ఐ థాట్ ఐల్ డిస్కస్ సంథింగ్ అబౌట్ మై పర్సనల్ ఫినాన్షియల్ ప్లానింగ్. ఎవరైనా ఈ ఛానల్ చూసినట్టయితే దిస్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ థాట్స్. నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ కీప్ వాచింగ్. ఈ వీడియోలో నేను షేర్ చేసే విషయాలు ఏవి కూడా ఐఎమ్ నాట్ పర్సనల్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ ఇవన్నీ నా పర్సనల్ వ్యూస్ మాత్రమే. దిస్ ఈజ్ నో వే కన్సర్న్డ్ యాజ్ గైడెన్స్ ఆర్ రికమెండేషన్ ఫర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో నేనైతే ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ కాదు అండ్ దీస్ ఆర్ ఓన్లీ జస్ట్ బేస్డ్ అపాన్ మై ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో నేను చేసే ఫైనాన్షియల్ ప్లానింగ్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను. సో now I'm in 40 plus, so basically how I do my financial planning దాని గురించినటువంటి విషయాలు నేను కొంచెం మాట్లాడతాను. సో ఎవరికైనా ఇది ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఏమైనా యూజ్ అవుతుందంటే I'll be very glad. ఓకే, సో కోవిడ్ టైంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే ఇంట్లో ఉండి వర్క్ చేయడం వల్ల దే గాట్ ప్లెంటీ ఆఫ్ టైం. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఓపెన్ చేస్తే యూ విడ్ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్స్. స్టాక్ మార్కెట్లో కూడా చాలామంది కొత్త న్యూ ప్లేయర్స్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చినారు. సో పీపుల్ నో ఎవ్రీ థింగ్ త్రూ దే ఫింగర్ టిప్స్, అంటే మొబైల్ ఫోన్స్ ఆన్లైన్ అందుబాటు వల్ల. సో పీపుల్ గాట్ ఇన్ టు దిస్ అండ్ దే ట్రైవింగ్ లాట్స్ ఆఫ్ అదర్ స్టఫ్. సో ఓకే, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసము లేదంటే ఫినాన్షియల్గా మనం ఇండిపెండెంట్గా అవ్వడం కోసం దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ స్టఫ్. ఐమ్ నాట్ గోనా టాక్ అబౌట్ ఆల్ దో స్టఫ్. ఐమ్ జస్ట్ గోనా కాన్సన్ట్రేట్ ఆన్ ఈ టైంలో నేను చేసినటువంటి పని ఏంటి, వాట్ ఆర్ మై ఫినాన్షియల్ గోల్స్, అంటే నేను ఎలా ప్లాన్ చేసుకున్న దాని మీదనే నేను మాట్లాడతాను అనమాట. సో స్పెషల్లీ మన ఇండియాలో మనం ఎప్పుడు కానీ ప్రతి వాళ్ళు వాళ్ళ కూతురు పెళ్ళికో లేదంటే పిల్లల చదువుల కోసమో ప్లాట్స్ అంటారు, ఫ్లాట్స్ అంటారు, అసెట్స్ అంటారు, అగ్రికల్చరల్ ల్యాండ్. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ యాక్చువల్లీ సేవింగ్, అంటే మన అసెట్స్ని పెంచుకోవడానికి లేదంటే మన ముందు చూపుగా మనకు అట్లాంటి అసెట్స్ చాలా మనము కూడబెడతా ఉంటాము. బట్ ఇన్ దిస్ వన్ ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ ఎ పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు నేను బయట దేశంలో ఉన్నాను, ఐఎమ్ రీచింగ్ నియర్లీ మిడ్స్ 40s అనుకుందాము. సో నాకు ఇంకొక రిటైర్మెంట్కి మేబీ ఇంకొక 15-20 ఇయర్స్ ఇఫ్ ఐఎమ్ హ్యాపీ. సో హౌ ఐఎమ్ ప్లానింగ్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్, వీటి గురించినటువంటి విషయాలు నేను ఇందులో చెప్తాను. ఎవరైనా ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కోసము డెఫినెట్లీ కీప్ ట్యూన్ ఫర్ దిస్ ఛానల్ ఇన్ఫర్మేటివ్ థాట్స్. నాకున్న నాలెడ్జ్ మాత్రం బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసినటువంటి పని ఏంటంటే క్రెడిట్ కార్డ్ డెట్స్ లేదంటే మనము ఒక కారు కొంటాము, ఈఎంఐస్ అవి ఇవి, వాటిని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో చాలామంది ఇఫ్ యూ లుక్ ఆన్ ఎనీ ఆఫ్ ద సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ చెప్పే విషయం ఏంటంటే వెన్ షుడ్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు నువ్వు వీడియోలు చూసినారంటే నేను నెలకు 1000 రూపాయలు ఎస్ఐపి చేస్తాను, అది 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు ఇట్ బికమ్స్ లైక్ క్రోర్స్. అవన్నీ పక్కన పెడదాము, ఎందుకంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ ఫినాన్షియల్ గోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి. బయట దేశంలో ఉంటున్నాము, వీఆర్ అన్ ఎ సాలరీ, వీ గాట్ మ్యారీడ్, వీ గాట్ కిడ్స్, యూ బాట్ యువర్ హౌస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని వచ్చేసి మనం ఒక కవర్ తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్. సో ఈ రోజుల్లో 40 దాటిన తర్వాత వీ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో యూ డోంట్ వాంట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ దట్ హార్డ్షిప్ ఇఫ్ సంథింగ్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ హ్యాపెన్. సో దీంట్లో ఫస్ట్ది వచ్చేసి పర్సనల్ ప్రొటెక్షన్ ప్లాన్ లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్. ఇండియాలో అయితే ఎల్ఐసి అంటారు, ప్రతి ఒక్కరు పాలసీలు తీసుకుంటారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇన్ దిస్ కంట్రీ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ యూ ఆర్ లైక్ 40 అనుకుందాము, మనం ఒక 70-80 అంటే 30 years 40 years డౌన్ ద లైన్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటే, సో దానికి ఎట్లా వర్కౌట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 400,000 పెట్టి ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, నువ్వు ఎవ్రీ మంత్ మనం మోర్ట్గేజ్ కడతా ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ మోర్ట్గేజ్ ఇంకొక 30-year టెన్యూర్ ఉందాం అనుకుందాము. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ లైఫ్ ఇన్సూరెన్స్ మనం తీసుకునేది ఇన్ కేస్ అన్ ఈవెన్చువాలిటీ హ్యాపెన్స్ మన ఫ్యామిలీకి అది బర్డన్ పడకూడదు. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ కవర్. ఇది చాలామంది లైట్ తీసుకుంటారు, బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్ మనకు ఎలాంటి సర్ప్రైజెస్ ఇస్తుందో మనకు తెలియదు. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ ద ఈవెన్చువాలిటీస్. సో క్రిటికల్ ఇల్నెస్ కవర్లో ఏంటంటే ఇన్ కేస్ సడన్లీ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అండ్ ఇఫ్ యు ఆర్ ద బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, సో మనం ఏంటంటే ఫోర్సీన్గా ఓకే
you will see that okay, next 30 yearsలో in case critical illness coverలో in case if these eventualities happen, you will get a lump sum అనమాట. దానివల్ల మనకు ఫ్యామిలీకి ఎలాంటి ట్రబుల్ ఉండకూడదు. మేక్ షూర్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎనీ క్రిటికల్ ఇల్నెస్ కవర్, దాంట్లో కూడా మళ్ళీ స్మాల్ ప్రింట్ ఉంటుంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే కవర్ విత్ ఇన్ ద క్రిటికల్ ఇల్నెస్ కవర్. సో ఇవి రెండు, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ పర్సనల్ ప్రొటెక్షన్ ప్లాన్ ఒకటి, నెంబర్ 2 వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ కవర్. ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అది నేను తీసుకున్నాను. స్పెషలీ స్టూడెంట్స్ వస్తున్నారు, లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వస్తున్నారు ఇండియా నుంచి. నవ్ అండ్ దెన్ వీ హియర్స్ వెరీ సాడ్ స్టోరీస్. గో ఫండ్ మీ పేజ్లో లేదంటే చాలా గ్రూప్స్లలో షేర్ చేస్తూ ఉంటారు. యూఎస్లో కానీ, యూరోప్లో కానీ, యూకేలో కానీ సడన్ డెత్ లేదంటే యాక్సిడెంట్లో పోయారు, బాడీ రిపాట్రియేషన్కి వీ నీడ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ అని క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. తోచిన వాళ్ళు తోచినంత 10 పౌండ్లు 20 పౌండ్లు ఇస్తూ ఉంటారు. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ను చాలామంది ఫేస్ చేశారు. అండ్ వాళ్ళ పిల్లలు అనాథలు, అంటే వాళ్ళ చదువుల కోసం అని దానికని యూస్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యూ టేక్ దీస్ పాలసీస్ ఇన్ బిఫోర్, మనకేంటంటే ఈవెన్చువల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వీ వుడెంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అనమాట. సో మేక్ షూర్ ఎనీబడి హూస్ కమింగ్ టు దిస్ కంట్రీ ఆర్ గోయింగ్ టు యూఎస్, మేక్ షూర్ యూ టేక్ దీస్ కవర్స్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అది నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. సో దీంట్లో మళ్ళీ వేరు రకాలుగా ఉంటాయన్నమాట. సో నీకు ఇన్ఫ్లేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 300,000 కవర్ తీసుకున్నామంటే నెక్స్ట్ 35 ఇయర్స్కి ఇన్ఫ్లేషన్ బట్టి పెరగవచ్చు, మీ మంత్లీ పేమెంట్ పెరగవచ్చు, లేదంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మోర్ట్గేజ్ పేమెంట్ పెడుతూ ఉంటాం కాబట్టి అది మనకు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈవెన్చువల్లీ యూ కెన్ టేక్ ఎ కవర్ వేర్ ద కవర్ డిక్రీజెస్ యాజ్ యూ ప్రోగ్రెస్ అనమాట. అది మీ పర్సనల్ సర్కమ్స్టాన్స్ని బట్టి, మీ చాయిస్ని బట్టి, మీ మంత్లీ పేమెంట్స్ని బట్టి అది చూస్ చేసుకోవాలి. So again, I am not a professional financial certified person, so these are just my personal views. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ ట్రై టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఇంకా ఏమైనా డిఫరెంట్ వీడియోస్ చేయాలంటే కూడా డెఫినెట్గా ప్లీజ్ డూ పుట్ ఎ మెసేజ్ ఇన్ ద చాట్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంత కవర్ తీసుకోవాలి. సో ఇది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఏంటంటే చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావా, ఇన్ కేస్ హాస్పిటలైజ్ అయితే కోవిడ్ టైంలో పీపుల్ హ్యావ్ టు ఆస్తులు అమ్ముకున్నారు, 10 లక్షలు 20 లక్షలు మెడికల్ బిల్స్ అని. సో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే మనం మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో ఎంత తీసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ నేను ఎట్లా ప్లాన్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ హౌస్ ఒక 400,000 ఉందనుకోండి, నేను ఒక 100K పే చేసుకున్నాను, ఇంకొక 300K అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఇంకొక 30 ఇయర్స్లో మేబీ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్ టు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, మన కిడ్స్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ కవర్ని మనం ఒక నెక్స్ట్ 30-35 ఇయర్స్ ఆ అవుట్ స్టాండింగ్ మోర్ట్గేజ్ పేమెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 300,000 ఉందనుకోండి, ఆ 300,000కి నేను పర్సనల్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకుంటాను. సో దే విల్ డివైడ్ దట్ అండ్ బేస్డ్ అపాన్ దట్ మంత్లీ నేను ఒక 50 పౌండ్స్, 80 పౌండ్స్, 90 పౌండ్స్ ఐ హ్యావ్ టు pay for the insurance company. You will find plenty of these quotes. మీరు పర్సనల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఇవన్నీ తీసుకునేది ఉంటే యూ కెన్ అప్రోచ్ యువర్ ఫినాన్షియల్ ప్లానర్ ఆర్ యూ కెన్ అడ్వైజ్ ఎనీ ఆఫ్ ద కన్వీనియన్సర్ యాజ్ వెల్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో దట్స్ హౌ యూ ప్లాన్. మీకు ఎంత కవర్ కావాలి, దానివల్ల మీకు మోర్ట్గేజ్ ఫ్రీ అయిపోతుంది, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో దట్స్ ద మెయిన్ థింగ్. సెకండ్ వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ కవర్. సో నెక్స్ట్ 30 ఇయర్స్లో ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఈవెన్చువాలిటీ అండ్ యు ఆర్ క్రిటికల్లీ ఇల్ అండ్ యూ వుడెంట్ బీ ఏబుల్ టు వర్క్ అనుకోండి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ అయిన తర్వాత మేబీ ఇఫ్ యూ నో దట్ యూర్ గోనా ఈవెన్చువల్లీ డై ఇన్ నెక్స్ట్ 12 months or whatever, దే విల్ పే ఎ లంప్ సమ్ అనమాట. సో ఆ లంప్ సమ్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి రెండు మన ఫ్యామిలీని అయితే ప్రొటెక్షన్ చేస్తాయి. సో ఇంకోటి మెయిన్ డిస్క్లైమర్ ఏంటంటే, మనం అందరం ఏమనుకుంటామంటే నేను ఒక నా 400,000 పాలసీ ఉంది అంటే యూ థింక్ దట్ ఈస్ అన్ అసెట్, బట్ నో, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మానిటరీ వాల్యూ. అంటే ఒకవేళ మనం 35 years అది కట్టిన తర్వాత మనం ఏమనుకుంటాము, మనకు ఒక 400,000 ఉందంటే ఉండదు. ఇన్ కేస్ 35 yearsలో విత్ గాడ్స్ గ్రేస్, ఇఫ్ యు ఆర్ హెల్తీ, ఇఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, అంటే ఇఫ్ ఇట్స్ ఎ జాయింట్ పాలసీ విత్ యూ అండ్ యువర్ వైఫ్, if both of you are healthy for the next 35 years, whatever the money you pay until 35 years is gone. Ala anukovali. That's how you plan it. You plan it such a way nothing gonna happen. So please make sure there is no monetary fund. So adi investment kaadu. So this is not an investment. This is something you are spending on yourself for your family. Idi main important point.
ఇంకొకటి క్రిటికల్ ఇల్నెస్ కవర్ ఎంత తీసుకోవాలి, ఇది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. సో యూ కెన్ టేక్ 50,000, 100,000. ఐమ్ టాకింగ్ అబౌట్ పౌండ్స్లో అంటే 50,000, 1 crore, 2 crores, 3 crores. ఎంత క్రిటికల్ ఇల్నెస్ అంటే మనం ఎంత తీసుకుంటే దానికి మన మంత్లీ పేమెంట్స్ అంత ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంది, మీరు సడన్గా క్రిటికల్లీ ఇల్ అయిపోయారు, అట్లీస్ట్ 1 year. 1 year అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెలకి ఒక 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. 12 3 36,000 pounds అంటే 36 లక్షలు మినిమం, అంటే ఒక 50 లక్షలు వేసుకోండి. సో 50 లక్షలు మనకు ఒక లంసమ్ వస్తే ఒక 1 year వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్రిటికల్ ఇల్నెస్ అనమాట. సో దానికి మించి అంటే ఒక 200,000 కానీ 100,000 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, థింక్ how much you have to pay up every month and think how much cover you need. సో దాన్ని బట్టి మీ పర్సనల్ లైఫ్ స్టైల్, మీ ఖర్చులు ఎంత, మీ ఇన్కమ్ ఎంత, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ ఇన్కమ్ తగ్గుతుందా పెరుగుతుందా. సో యాజ్ యూ గ్రో, మీరు యంగ్స్టర్లో ఉన్నప్పుడు శాలరీ తక్కువ ఉన్నా కానీ మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యాజ్ యూ ప్రోగ్రెస్ ఇన్ యువర్ కెరియర్ మీ శాలరీ పెరుగుతుంది కానీ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దేర్ వోంట్ బి మచ్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ కెన్ హైర్ యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్, లేదంటే ఫినాన్షియల్గా మనకు ఫ్యూచర్లో ఈవెన్చువల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దాన్ని ఎలా అధిగమించాలి అనేది మనం ఇప్పటించే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఓకే, సో ఇది కాకుండా ఇంకా మనము పర్సనల్గా మన ఫ్యూచర్ కోసము, పిల్లల కోసము, లేదంటే మనము ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాము, ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తాము, మనం ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ చూసుకుంటుంటే ఇక్కడ మనకు ఒక ఇల్లు ఉంది, ఇండియాలో మన పేరెంట్స్ ఉండడానికి వాళ్ళకు ఒక ఇల్లు ఉంది. సో ఇవేంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. అవేంటంటే మనం చెప్పుకోవచ్చు, ఓకే నాకు ఇక్కడ ఈ ప్లాట్ ఉంది, అక్కడ ఆ ప్లాట్ ఉంది, అదొక 1 కోటి రూపాయలు ఉంటుంది, ఇదొక 2 కోట్లు ఉంటుంది అని. బట్ సంథింగ్ ఈవెన్చువల్లీ హ్యాపెన్స్ అండ్ యూ నీడ్ ద ఇమ్మీడియట్ మనీ అనుకోండి, ఆ ప్లాట్ అనేది వెంటనే సేల్ చేయలేము. ఒకవేళ ఫ్లాట్ ఉందనుకోండి, ఓకే ఇట్స్ ఫైన్, ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ఫ్లాట్ ఉంది, ఇట్ ఈజీ టు సెల్. బట్ డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లోకి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నాయి. హౌ టు ప్లాన్ యువర్ ఫినాన్షియల్, అంటే ఎంత సేవ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, 40-30 రూల్ అంటారు, 30-40 రూల్ అంటారు. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ నాట్ గోనా గెట్ ఇన్ టు దట్ వన్. బట్ డైవర్సిఫై, ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ దే ఆల్వేస్ సీ అప్రిషియేషన్. బట్ 2009 లాంటి కొన్ని సిచ్యువేషన్స్, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్, బట్ కోవిడ్లో అందరు పడతాయి అనుకున్నారు కాబట్టి, బట్ దాట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు, లేదంటే స్టాక్ మార్కెట్ అంటారు. సో సమ్ పీపుల్ డజంట్ లైక్ స్టాక్ మార్కెట్, ఎందుకంటే it's like a graph, you never know when to come out, when to exit. There is a lots of other parameters. So whatever you are doing, you do in such a way that eventually if something liquid funds manaku kavali ante, that is one place where you can always rely on. So that's another thing. సో ఇంకొకటి, వన్స్ యూ రీచ్ దిస్ సర్టన్ ఏజ్, మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే లైఫ్లో ఏంటంటే వన్ యూ గెట్ రిటైర్డ్, పెన్షన్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇండియా వాళ్ళకైతే పెన్షన్ పాట్ ఉంటుంది. ఇప్పుడు మా డాడీకి పెన్షన్ వస్తుంది. ఈజ్ అ వెరీ హ్యాపీ పర్సన్. అట్లీస్ట్ దే వర్క్ ఫర్ దేర్ ఎంటైర్ లైఫ్ అండ్ నౌ దే ఆర్ గెటింగ్ ద పెన్షన్ అండ్ దే కెన్ లీడ్ దేర్ ఇండిపెండెంట్ లైఫ్. సో పెన్షన్ అనేది ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎనీబడి డజంట్ హ్యావ్ ఎ పెన్షన్, ప్లీజ్ మేక్ ష్యూర్. మనం ఏమనుకుంటాము, అసెట్స్ ఉంటాయి కానీ వాటిని తీసి మనము ఖర్చు పెట్టి యూస్ చేసుకునేంత ఉండదు. ఒకవేళ పెన్షన్ ప్లాన్ ఉంటే ఏంటంటే వీ విల్ గెట్ మంత్లీ, అదొక శాలరీ లాగా వస్తుంది కాబట్టి దట్ విల్ బీ వెరీ అడ్వైజబుల్ అనమాట. మేక్ షూర్ యూ హ్యావ్ ఎ పెన్షన్ ప్లాన్ ఇన్ ప్లేస్. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి వీడియో. మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో ఇంకొకటి ఏంటంటే, నేను పర్సనల్గా ఫేస్ చేసింది, మనం కార్ తీసుకుంటాము ఈఎంఐస్లో, లేదంటే ఇంకేమైనా తీసుకుంటాము. ట్రై టు కట్ డౌన్ ఆర్ యువర్ మంత్లీ ఈఎంఐస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోర్ట్గేజ్ తీసుకున్నామంటే తప్పదు, అది మనం కట్టాల్సిందే. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్. దట్స్ అ డిఫరెంట్ టాపిక్. ఐఎమ్ నాట్ గోనా గెట్ ఇన్ టు దట్. Try to increase your assets, try to reduce your liabilities. A car, లేదంటే మనము ఏదైనా ఒక గూడ్స్ కొన్నామంటే ఇట్స్ అ లయబిలిటీ, బట్ ఒక అసెట్ ఈజ్ అ అసెట్ వేర్ యూ ఈవెన్చువలీ గ్రో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ విత్ మచ్ ఆఫ్ ద స్టఫ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో మనం వెళ్తే చాలా ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నేను ఇంకొక 20 years యంగ్ అవుతే నేను ఇలా చేసి ఉండేవాడిని, అలా చేస్తే బాగుండేది అనే విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ నౌ ఐఎమ్ ఇన్
mid-40s అనుకుందాము. సో mid-40sలో నేను ఇంకా ఏం చేయాలి అంటే ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై రిటైర్మెంట్, ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై కిడ్స్, ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై మోర్ట్గేజ్ రీపేమెంట్స్. ఇవన్నీ మనము ప్లాన్ కరెక్ట్గా చేసుకుంటే ఇన్ కేస్ ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ లైఫ్ కెన్ త్రో ఎనీ సర్ప్రైజెస్ అట్ యూ, బట్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దాట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సేఫ్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇష్యూస్. సో ఇంకా ఒక టాపిక్నే టచ్ చేశాను, మేబీ ఇంకా సమ్ ఆఫ్ ద టాపిక్స్ ఐ విల్ గెట్ త్రూ. సో నేను పర్సనల్గా నేను ఎట్లా ఇన్వెస్ట్ చేస్తాను, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, సో నా పర్సనల్ నేను గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ మీతో ఏమైనా షేర్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. బట్ డోంట్ థింక్ దిస్ ఇస్ యాజ్ అ ఫినాన్షియల్ advice, but think this is a financial discipline. I wanted to do it. Eventually I did a lot of mistakes. చాలా మిస్టేక్స్ కూడా చేశాను, దానివల్ల నేను చాలా నష్టపోయాను. అవి కూడా మీతో అట్ సమ్ పాయింట్ షేర్ చేసుకుంటాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ స్టోరీస్ ఫ్రమ్ సర్టన్ పీపుల్, లేదంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో మన లైఫ్ ఈవెన్చువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హౌ డూ యూ ప్లాన్ యువర్ ప్లాన్ ఫినాన్షియల్లీ. ఫినాన్షియల్ ఈ టర్మ్స్ అనేది చాలా ఉంటాయి. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, దాన్ని చాలామంది చాలా రకాలుగా డిఫైన్ చేస్తూ ఉంటారు. టువర్డ్స్ యువర్ రిటైర్మెంట్, లేదంటే మనం ఎప్పుడైతే రిటైర్ అవుతామో మనము ఈ సంపాదన లేదంటే మంత్లీ ఖర్చులు దీని గురించి ఆలోచించకుండా వాట్ ఎవర్ యూ కుడ్ డూ అనేది ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. సో దాని గురించి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మన శాలరీస్లో కాకుండా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సచ్ ఎ ప్లేస్ దట్ ఇట్ విల్ గివ్ యూ ప్యాసివ్ ఇన్కమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. మీ ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే మన శాలరీని మ్యాచ్ అవుతుందో దెన్ యు ఆర్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అంటారు. దెన్ యు ఆర్ ఫినాన్షియల్లీ ఫ్రీ టు రిటైర్ అంటారు. రిటైర్మెంట్లో మళ్ళీ దర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ టాపిక్స్ వీ విల్ బి డిస్కసింగ్ ఎట్ సమ్ పాయింట్. సో నేనైతే ఐఎమ్ నాట్ అ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్, యాజ్ ఐ సెడ్ నేను చాలా మిస్టేక్స్ చేశాను. దీస్ ఆర్ జస్ట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఎవరైనా వీటి వల్ల ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్ వుడ్ మేక్ సెన్స్ ఫర్ మీ టు యాక్చువల్లీ షేర్ మై వ్యూస్ అనమాట. సో ఐమ్ టచింగ్ అబౌట్ వాట్ ఐమ్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మన బావి తవ్వించడము లేదంటే బోర్ వేయించడం అట్లాంటి వాటికైతే మంచి ఆదరణ దొరికింది. మై లైఫ్ స్టైల్ ఇన్ యూకే ఇదైతే కొంచెం వ్యూస్ అయితే ఎక్కువ లేవు. ఎనీబడి ప్లీజ్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఐఎమ్ వర్కింగ్ మండే టు ఫ్రైడే విత్ ద కిడ్స్. ఐఎమ్ బిట్ బిజీ, సో వేర్ ఎవర్ ఐ గెట్ సమ్ టైమ్ ఐ విల్ ట్రై టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah, keep smiling and keep going. All the very best.